ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాపలు అసలు నేను కొత్త ఎవరు కూడా ఆ శివాలయం చూసిన వాళ్ళకు నిద్ర కూడా పట్టదు 10 రోజులు. ఇక్కడ బయట వచ్చి చూస్తే ఆ దుఃఖం చూస్తున్నారు, ఆ ఇడుపులు చూస్తున్నారు. కొంతమంది అయితే షాక్ అయిన నోట్ల మాట అయితే లేదు. ఇంకా అందరు కూడా చనిపోయిన పిల్లలు తండ్రిదాలు ఇంకా రాలేదు, వస్తున్నారు. సీరియస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళన్న కనీసం బచాయించుకుంటేనో 13 మంది మహిళలు, ఒక పాప మహిళలు, తర్వాత ఇంకా 5-6 మంది మొగోళ్ళు చనిపోయింది. దీని ఇంకా డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఆ కంకర్ లారీ డ్రైవర్ నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఎంతో మంది పాత్ర కూడా. ఇక్కడ టిప్పుఖాపూల్ నుంచి వికారాబాద్ వరకు ఒక్క కల్వర్ట్ ఉండదు బ్రిడ్జ్, ఎందుకంటే ఇది ఒక తిక్కర. కానీ ఈ రోజల్లా బండ్లు మోటార్ సైకిల్లే 100 కిలోమీటర్లు అవుతాయి, కార్లు అయితే 150 కిలోమీటర్లు, బస్సులు లారీలు కూడా 100 కిలోమీటర్లు పోయాయి. బండ్లు రోడ్ల మీదకి వచ్చినాయి, యాక్సిడెంట్లు విపరీతంగా అవుతుంది. నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు ఈ దృష్టికి తెచ్చిన దీన్ని చక్కగా చేయాలని, కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. నితిన్ గడ్కరీ గారు దీన్ని హైవే శాంక్షన్ చేసింది 2017 నవంబర్ డిసెంబర్ అనుకుంటా, నేను ఎంపీగా ఉన్నప్పుడు. దీంతో సహా తెలంగాణ ఇంకా 10 హైవేలు శాంక్షన్ చేసి దీన్ని నిధులు కూడా కేటాయించినాక రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ల్యాండ్ ఎక్విజిషన్, వాటికి కూడా నిధులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. ల్యాండ్ ఎక్విజిషన్ అంతటా చేసిన వేరే హైవేలకు, కానీ దీనికి మాత్రం చేయలేదు. ఎవరి ఇంట్రెస్ట్లో చేయలేదు, ఎందుకు చేయలేదు? నిర్లక్ష్యం. టీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు పేరు మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ అయింది, అది 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు? 4 ఏళ్ళు అనుకుంటే అక్విజిషన్, ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్టా లేకపోతే ప్రజల ఇంట్రెస్టా? వాళ్ళు రంగారెడ్డి జిల్లాకి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు కనబడేది, ఇక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ కనబడతారు. అక్కడ దీని అవతల ఉన్న ప్రాజెక్ట్ ఎవరికి చూసుకోండి, వాళ్లకు రోడ్ అట్లే ఉండాలి, అందుకే మర్రి చెట్లు పోవాలి. దాని మీద నుంచి అట్లే అక్వైర్ చేసిండ్రు. అయితే మర్రి చెట్లు పోతుంటే ఇప్పుడు దాని తర్వాత యాక్టివిస్ట్, ఎన్వైరన్మెంట్ యాక్టివిస్ట్ అంట, వాళ్ళకి మర్రి చెట్ల మీద ప్రేమ ఫికర్ ఉన్నది. పర్యావరణ నష్టం అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పినాం కూడా ఎన్నోసార్లు. దాని ఎన్జిటిఎల్ కేసు